చాలా ఇష్టపడ్డా సార్ నేను మా బావని. మా అత్తమ్మకే నేను అంటే ఇష్టం లేదు సార్. నేను మా బావని వదిలిపెట్టి ఉండలేను సార్. చెల్లి అని కూటి గదిలో ఇంటికి పంపమంటావు నా కొడుకుని. 2 లక్షలు కావచ్చు, ఇవాళ 2 కోట్లు అవుతుంది. సరిపోయి మీకు కనిపిస్తుంది నా బాధ. ముతిపల్లి రాలుతాయి. అమ్మని చేసుకుంటా పొగరు ఆ పొగరే వాళ్ళ అడుక్కు తిని చేస్తున్నాను. ఒప్పించుకోవాలి, కాళ్ళ మీద పడాలి, ఏళ్ళ మీద పడాలి, బట్టలు ఆడుకోవాలి. మీ అమ్మని తీసుకొచ్చిన ఇవాళ రోడ్డు మీదకి. నేను వాళ్ళ కోసం పెట్టుకున్నా, నా బావ కోసం పట్టుకుంటా. అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం నాగార్జున సాగర్కి వచ్చాం. మనతో పాటు తల్లి కూతురు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో మనం తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సంగీత అండి. మీ పేరమ్మా? మీనాక్షి సార్. ఏంటమ్మా సమస్య ఏంటి అసలు? మా అమ్మాయిది సార్, మా అన్నయ్య వాళ్ళు సొంతం అన్నయ్య కొడుకని పెళ్లి చేద్దాం అనుకున్నాం. అమ్మాయితో ఎన్ని రోజులు ఉన్నాడు, అమ్మాయి వేరే వాళ్ళ సంబంధాలు చూసుకుంటారని తెలిసింది మాకు. ఇప్పుడు వేరే తెలిసింది. మేము ఉన్న డబ్బంతా అబ్బాయి బాగుపడతాడు కదా, మంచిగా నా పిల్లనే ఇస్తున్నా కదా అని డబ్బులు కూడా ఇచ్చినాం సార్. ఇప్పుడు అమ్మాయి వద్దు వేరే సంబంధాలు చూసుకుంటారు అని తెలిసింది. ఆ అబ్బాయి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అందుకే మేము మా సమస్య ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక మీ దగ్గరకు వచ్చినాం. అబ్బాయికి ఇష్టమేనా అమ్మాయి అంటే? అబ్బాయికి ఇష్టమే అమ్మాయి అంటే. అంటే మీ అన్నకి ప్రాబ్లం? మా అన్నకి ప్రాబ్లం, మా అన్న వదినకే ఇష్టం లేదు సార్. అంటే సొంతం వదిన సొంతం అన్నయ్య, మా అన్నయ్య సొంతం. ఏమైందమ్మా అసలు నీకు మీ బావకి? చాలా ఇష్టపడ్డా సార్ నేను మా బావని. మా అత్తమ్మకే నేను అంటే ఇష్టం లేదు సార్. మాది చాలా ప్యూర్ ఫ్యామిలీ సార్. మా చిన్నప్పటి నుంచి బావతోనే కలిసి తిరిగాను సార్ నేను. అయినా కూడా అంటే ఇప్పుడు మీ అత్తయ్యకి ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే వాళ్ళు సార్ మేము కూడా ఒకప్పుడు రిచ్చే ఉండే సార్. అయితే ఇక అత్తమ్మ వాళ్ళు అట్లా ఉన్నారు అని అమ్మ నాన్న అప్పట్లో ఆస్తి మొత్తం వాళ్ళకి అంటగట్టేశారు సార్. కాదమ్మా, ఇప్పుడు పెళ్లి కూడా ఫిక్స్ కాలేదు. మీ వాళ్ళు ఏమో మా అన్న మా అల్లుడు అనుకున్నా వాళ్ళు డబ్బులు దాని చేశారు. నువ్వైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కమ్మా. జాగ్రత్త. బావకి నేను అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సార్. మరి ఇష్టం అంటే ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు మ్యారేజ్ కూడా చేసుకుందామా అంటే చేసుకుందామని చెప్పిండు సార్. కానీ అత్తమ్మనే ఏమి జాగనిస్తలేదు సార్, ఒప్పుకుంటలేదు సార్. అసలు నేను మా బావని వదిలిపెట్టి ఉండలేను సార్. ఏమంటారు మరి మీ బావ? మరి ఆయన ఒప్పించి పెళ్లి చేసుకోలేడా మీ బావ? లేదు సార్, నేను చెప్పిన ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం బావా, అత్తమ్మకి చెప్పు అని చెప్పిన సార్. కానీ బావా అంటుండు అమ్మాయి వినదు, అవసరమైతే అత్తమ్మని తీసుకొచ్చి నువ్వే మాట్లాడు అని చెప్పి. వినను అంటే ఎలాగా? అంటే మీకు మీ అత్తయ్యకి పడదా? అత్తయ్య చిన్న చూపు చూస్తుంది సార్ మమ్మల్ని ఎప్పుడు కూడా. అందుకనే ఇక బావ చెప్పిండు, ఇక నేను నాతోని కాదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టము అని చెప్తుండు సార్. తప్పు ఇట్లా చేస్తారు ఇద్దరు? అంటే తప్పు అంటే ఇక ఎంత ఇష్టపడ్డా కూడా సార్. ఇష్టపడ్డా కాదమ్మా, ఏమడుగుతున్నా? ఏమన్నా తప్పు ఇట్లా చేస్తారు అంటున్నా. అవును సార్. మరి అది చెప్పవేంది? దేనికి ఎట్లా చేస్తారు? ఊకనే తలకాయ ఉండదా? ఎంత సొంత బావ అయితేంది? ఈ రోజులు ఎట్లున్నాయి? ఆయన కాదమ్మా మీ పాపకి చెప్పేది లేదా? మీరైనా మీరు చేసుకుంటాడు అనుకున్నాం కదా సార్. చేసుకుంటాడనే కదా అమ్మాయిని ఇంత ఇష్టంతో తిరుగుతున్నాడు. అబ్బాయి ఏమో అట్లా మాట్లాడుతున్నా, వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తలేడంట. ఇప్పుడు మళ్ళీ మీ సొంతం మీ అన్నయ్య లేనప్పుడు అమ్మాయిని అట్లా ఎందుకు చేయాలి సార్? ఇట్లా మరి అందులో మీ అన్నయ్య మాట్లాడితే మీ సొంత అన్నయ్య కదా, ఏమంటుండు? ఒప్పుకోవట్లేదు సార్. ఇప్పుడు మాకు వేరే సంబంధాలు వస్తున్నాయి, మేము చేసుకోము అని అంటారు. అమ్మాయి అందరికి తెలిసిపోయింది అమ్మాయి అబ్బాయితో తిరిగిందని. ఇప్పుడు మేము ఎవరితో చెప్పుకోవాలి? ఇక్కడ అదే అందుకనే జాగ్రత్త పడాలమ్మా. ఏదన్నా పెళ్లి అయితే అయినప్పుడు అనుకోవాలి, కానీ ఇప్పుడే ఇస్తాం అప్పుడే ఇస్తాం మా అల్లుడే మా బిడ్డే. అప్పుడు చిన్నప్పటి నుంచి పేరు పెట్టుకున్నాం, అన్నయ్య కొడుకే కదా అని పేరు పెట్టుకున్నాం. మాకు అప్పుడు ఆస్తి ఉన్నప్పుడు వాళ్ళు మాతోని తిరిగారు. ఇప్పుడు ఆస్తి లేదని మమ్మల్ని వదిలేసి వాళ్ళు రిచ్ అయితే మేము అట్లా అనుకోలేదు కదా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు మీ వాళ్ళని? మా అమ్మాయికి న్యాయం జరగాలి, అది జరిగితేనే మాకు మంచిది సార్. లేకుంటే మాకు ఏం లేదు. మాకు ఇప్పుడు అమ్మాయి జీవితం ఆగం అయిపోతట్టుంది. నమ్మి డబ్బులు మొత్తం వాళ్ళకే అప్పచెప్పినాం. ఇప్పుడు వాళ్ళు మంచిగా అయిపోయారు, మా పిల్ల ఆగం అయిపోయింది, మేము ఆగం అయిపోయింది. ఎక్కడ మా వాళ్ళు? ఇక్కడ ఉండదు. ఇక్కడెక్కడ అమ్మా? ఎక్కడెక్కడ? ఇక్కడే తీసుకోవద్దు.
పదండి అమ్మా, నేను తీసుకొస్తానండి, ఇక్కడే ఉండండి. తీసుకురండి. కాదు ఎందుకమ్మా ఇప్పుడు చూడు మీ అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో నువ్వు చేసిన తప్పుకి. మా బావనే నన్ను ఇష్టపడ్డాడు, లేకపోతే నేను మీ బావ ఇష్టపడ్డా కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి కదా. తప్పు చేస్తుంది, ప్రేమించవద్దని చెప్పలే కదా. అసలు ఆయన ఇష్టపడకపోతే నేను ఈ తప్పు చేయకపోతున్నాను. ఆయన ఇష్టపడకపోతే కదా తిరుగుతాడు ఆయన మీద, ఒకదాని మీద నెట్టకు. నీది కూడా ఉంది తప్పు. ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మాయిని చేసుకుంటాను. సార్ నమస్తే సార్, నా పేరు వెంకట్, యూట్యూబ్. మీ చెల్లెకి ఏదో సమస్య వచ్చిందంటే మాట్లాడదామని వచ్చిన. కొద్దిగా దిగండి సార్, మాట్లాడు. ఏంటి సార్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు? మాకు ప్రాబ్లం సమస్య ఏంటి? నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఇన్ని రోజులు. పెళ్లి చేసుకుంటా ఎప్పుడు చెప్పలేదు నీకు? ఎందుకు చెప్పలేదన్నా? ఏం చెప్పలేదు, నా కొడుకు సంబంధం కుదిరింది. చిన్నప్పటి నుంచి అనుకున్న విషయం అంట కదా మీకు. ఆమె ఉన్న ఆస్తి కూడా మీకే పెట్టిందంట ఖర్చు. ఆస్తులు కట్టలేదు, మేము అనుకోని లేదు. మరి ఏమంటారు? అనుకున్నాయన్నీ అయినా కాకపోయినా అది పక్క ఆగమ్మ మాట్లాడుతున్నా. అనుకున్నాయన్నీ అవుతాయో కావో దేవుని కనుక అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకటి. ఇప్పుడైతే మీ కొడుకు అయితే తప్పు చేసిన అమ్మ, ఈ అమ్మాయి మీ అబ్బాయి కలిసి ఇద్దరు తప్పు చేసిరు. ఇద్దరికి మరి పెళ్లి చేస్తున్నాయి కదా. ఆమె తప్పు లేదు, అబ్బాయి తప్పు చేయడం. అదే ఇద్దరు తప్పు ఉంది. ఇద్దరు ఒకళ్ళు తప్పు అని చెప్తున్నారు, ఇద్దరికి తప్పే. మీద మీద పడితేనే మొగోడు వస్తాడు కదా. అట్లా అన్నాడు కరెక్ట్ కదమ్మా. మీ అమ్మాయి తప్పు ఉంది, మీ అబ్బాయి తప్పు ఉంది. సెలవు ఇచ్చింది. అదే ఎందుకు అంటే అత్తమ్మ మీద మీద పడితే మీ అబ్బాయి ఎవరి దగ్గరకైనా వెళ్తాడా? నువ్వు ఎట్లా పోయినావు మీద మీద పడ్డాడు? నువ్వు బాగా ప్రేమించినావు, అంతవరకే ఉండవలసిన. నేను మీకు ఎందుకు ఇప్పుడు ఏమని చెప్పిండు? మీద మీద పడితే ఎవరైనా పోతారు అబ్బాయి అని చెప్పి. అంటే మీ అబ్బాయి మీద మీద పడతారా ఎల్లు అని చెప్పిండు. సార్ ఇప్పుడు ఏమంటారు సార్? సంబంధం కుదిరింది, అబ్బాయికి పెళ్లి ఇష్టం లేదంట. సరిపోరాళ్ళు అదే అని కానీ మరి మీ అబ్బాయికి ఇష్టం లేదు. మా అబ్బాయి మేము చెప్పిన మాట ఏంటాడు? మీ అబ్బాయి మీరు చెప్పిన మాట ఏంటాడు? కానీ అక్కడ అమ్మాయికి ప్రాబ్లం అయింది కదా. ప్రాబ్లం అయితే వాళ్ళని చూసుకుని మాకు సంబంధం లేదు. కాదు సార్, అది కాదు సార్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి తప్పు చేసారు. అక్కడ చూస్తే ఆ అమ్మాయి కూడా ఎవరో కాదు, మీ చెల్లెల కూతురే. ఇక్కడ మీకు మీ కొడుకు. ఇది బయట వాళ్ళు ఉంటారు, మొత్తం మీరే కదా. అట్లా అంటే మేమే కాదు సార్. మరి అట్లా ఎందుకు చేయాలి చెప్పండి. సరే అమ్మా, తెలుసు చెల్లి అని కూటి గదిలో ఇంటికి పొమ్మంటావు నా కొడుకుని. ఏం కూటి గతులు వాళ్ళకు ఉన్నప్పుడు మీకే పెట్టారంట. ఏందమ్మా ఇవాళ కూటికి గతి లేదంటున్నావు. ఆ రోజు నీకుందా అన్న? నేను ఇస్తానే నువ్వు ఇవాళ ఇంత స్థాయికి వచ్చి కష్టపడి సంపాదించుకున్నా. ఆ రోజు ఇంత ఇస్తేనే నా పిల్లని ఇస్తానే నీకు ఇచ్చిన. చెల్లెని పట్టుకొని దరిద్రం అంటావు. నా పిల్లని ఇస్తానే నీకు నా ఆస్తిలో నేను ఇచ్చిన. నీకు నాకున్న దాంట్లో ఇచ్చిన. నేను సంపాదించిన దాంట్లో పైకి ఎదుగుతారు. నా పిల్లని చిన్నప్పుడు అనుకున్నా అంటున్నావు కదా. 2 లక్షలు ఆనాడు 2 లక్షలు కావచ్చు, ఇవాళ 2 కోట్లు అవుతుంది. 2 లక్షలలో అమ్మా మీ ఆడోళ్ళు పంచాయతీ వద్దమ్మా. అమ్మా మీరు పంచాయతీ పెట్టుకోవడానికి సరే. అమ్మా డబ్బుల గురించి మాట్లాడకరమ్మా, హోదాల గురించి వద్దు. ఇప్పుడు నువ్వు దేనికి వచ్చినా అమ్మా నీ న్యాయం చేయాలి. మరి ఆగు, మరి నీ బిడ్డకి న్యాయం జరగాలంటే ఆగు, ఓపిక పట్టు, మాట్లాడితే అయిపోతుంది. వదిలితే పనులు కావు సార్. అది సార్ మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే ఈ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరు ప్రేమించుకుంటారు, ఇద్దరికి ఇష్టం ఉంది. ఇంకా తెలుసో తెలియకో తప్పు అయితే జరిగిపోయింది. దానికి మీరేమంటారు? ఏంది మార్గం? అయితే చేసుకోపోనికి మీకు ప్రాబ్లం ఏంటి? మా అబ్బాయి సంబంధం కుదిరింది, ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయింది. ఇప్పుడు అమ్మాయి అంటే వాళ్ళ భావం తీసుకుని వెళ్తాను. పెంచిన వాళ్ళం పెద్ద చేసి నా మాట కాదని నీ దగ్గరికి రాడు. రాడు. అరే రాందే ఇప్పుడు పోయి అమ్మాయితో తప్పు చేయాలంటే పెళ్లికి ఒప్పుకోడు, నిశ్చితార్థానికి ఒప్పుకోడు. కాదమ్మా రాందే తప్పు చేయలేదు. బలవంతం ఒప్పించే పర్లేదు, మా అడుగు జాడలో నడుస్తున్నాడు. అమ్మాయి కూడా వాళ్ళ తల్లి చెప్పిన అడుగు జాడల్ని నడిచింది. తెలుస్తుంది కదా. అవును, ఇద్దరు కలిసి నడిచింది తెలుస్తుంది కదా. మీ అబ్బాయి కూడా తెలుస్తుంది కదా. మీ అబ్బాయి తెలుస్తలేదా? మగాడండి, మొగాడు. అమ్మాయి కూడా అమ్మాయి అండి. మొగాడైతే మొగాడు ఆరు చేసేస్తుందా? ఏం చేసింది? వాళ్ళ బాబాయ్ కదా, తెలుసుకోవాలా. వాళ్ళ బాబాయ్ కదా. బుద్ధి లేదా? బుద్ధి ఉంటది కదా. ఆగమ్మా, ఇప్పుడు నీకు ఒకటి అర్థమవుతుందా సార్? ఖచ్చితంగా మాట్లాడితే అమ్మాయిని చేసుకుంటా. పొగరు ఆ పొగరే వాళ్ళ అడుక్కు తిని చేస్తున్నాను. ఆ పగర ఇప్పుడు అడుక్కున్నారు వాళ్ళు, ఆ పగర వాళ్ళు అడుక్కున్నారు ఇప్పుడు వాళ్ళు. ఇల్లు కూడా లేకుండా ఆగండి అమ్మా. ఏంది పగర పాలు వాళ్ళు ఏమంటారు వింటున్నావా? మాట్లాడితే ఏదన్నా జాలి కలుగుతుంది. నువ్వు తగ్గి మాట్లాడుకుంటా పైకి అరే అందరు చూస్తురమ్మా. ఒక నిమిషం ఆగి. అమ్మా ఇట్రా, ఇసుండ్రా, నువ్వు ఇట్రా. పొగరలు లేవు కాబట్టి బిల్డింగ్లు కట్టాం.
సార్ ఆగండి సార్. ఈ పొగలతో ఎడుతున్నారు కాబట్టి మీరు అలాగే ఎడుతున్నారు ఇంకా. లేదు మేము పొగరు ఉంది కాబట్టి అరే అమ్మా మెంటల్ ఉంది ఏమన్నా ఇక్కడ వాళ్ళ మీద చేసిన తప్పు నువ్వు. నేనే తప్పు అర్రే నోరు దగ్గర పెట్టుకో. మీరు చేసుకోండి ఆగమ్మా మాట్లాడుతున్నాం కదా, చేసుకోకపోవడం తర్వాత సంగతి. మాట్లాడే పద్ధతి మాట్లాడినా వరుతావు రేపు వాళ్ళ ఇంటికి మరి పోయి వాళ్ళ కొడుకు ముందు సంవత్సరం చేస్తావు. ఇచ్చే టైంలో ఇస్తాయి. ఏమి ఇచ్చే ఆగు మాట్లాడతావు, మాట్లాడముకో ఒకటే మీద పడిపోతావు. కాదు ఎలా మాట్లాడుతుంది చూసి అత్తమ్మ అయినా అదే వేరే ఆమె అయితే అప్పుడు చెప్పేదాన్ని నేను. ఆగమ్మా తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది తప్పు నేను ఎక్కువ మాట నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమన్నారు. తప్పు చేసింది వాళ్ళు నువ్వు వాళ్ళ కొడుకు. వాళ్ళు ఏమన్నా నిన్ను వాళ్ళు వద్దంటారు మస్తుగా అంటారు. నువ్వు ఒప్పించుకోవాలి, కాళ్ళ మీద పడాలి, వేళ్ళ మీద పడాలి, బట్టలు ఆడుకోవాలి. మీ అమ్మని తీసుకొచ్చిన ఇవాళ రోడ్డు మీదకి. మీ బావకుండాలంటే నువ్వు చెప్పుకోవాలి. మరి ఎట్లా ప్రేమించినావమ్మా నీ బావని? నువ్వు బావ నువ్వు చెప్పినట్టు మీ బావ నోరు జాగ్రత్త. అడగడానికి వస్తా అని మాట ఇచ్చి ఇక్కడికి వచ్చిన, లేకపోతే నేను రాకపోతున్నా. సరే నాకు కాదమ్మా చిన్న ఆ పిల్లకి అయితే మాట్లాడడం తెలియదు, వదిలిపెట్టి. చిన్న అమ్మాయి మీ ఏంది అన్నా పెద్ద చిన్న లేకుండా ఎలా మాట్లాడుతుంది? మీ కోడలు మీ మేనకోడలేనా? అదంతా పక్క పెట్టండి. పెళ్లి సంబంధం కుదిరిందంటే మాట్లాడు. ఇప్పుడు అమ్మాయి బాధతో వచ్చింది, కడుపులా మంట ఉంది. ఎందుకంటే బాగా సొంత బాగా ఇన్ని రోజులు ప్రేమించుకుని తప్పు చేసిన వాళ్ళు ఇంకో పెళ్లి అయితే ఎట్లుంటుందని అమ్మాయి కూడా కడుపులో మంటున్న వాళ్ళు మంచిగా మాట్లాడాలి. అదే అమ్మా ఆవేశంతో మాట్లాడుతారు. జర ఆగరాదు మాట్లాడితే అలాగే ఎందుకు ఎడతారు వాళ్ళు అన్న? అనకన్నా నువ్వు అట్లా పోనీ అన్న. ఎవరు ఇవాళ మీ గొప్పలని రేపు అట్లా ఉంటారా? ఉండరు కదా. ఆగమ్మా మాట్లాడి గొప్పలం అయ్యాం. అరే లేరు కాబట్టి అలాగే ఎడుతున్నారు. ఎగురుతావు ఇట్లనే మాట్లాడుకుంటావా? ఇట్లనే పోతావా? చెప్పమ్మా జరా. కాదండి అయిపోయింది, ఏదో అయిపోయింది. ఎంత కాదనుకున్నా మీ చెల్ల కూతురు, రక్తబంధం, మేనగోడలు, అటు చూసే కొడుకు. ఆయనకి ఈ అమ్మాయి అంటేనే ఇష్టం, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంటేనే ఇష్టం. ఇప్పుడు మనం పెద్ద చేసినాం అది చేసినాం అంతా మనం చెప్పినట్టే వినాలంటే వినరు. ఒకడైతే ఈ కల్చర్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. దీని తగ్గట్టుగా అమ్మాయికి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయండి. జర వినండి, అర్థం చేసుకోండి. మీరు కూడా వాళ్ళకి ఎదురు మాట్లాడితే కరెక్ట్ కాదు. ప్లీజ్ మళ్ళా నోట్ వాళ్ళు ఎంత మంచిగా ఇంటారు. నువ్వు కాలు పట్టుకో ఫస్ట్. మీ మావయ్య మీ అత్తయ్య కాలు పట్టుకో. నడే అమ్మాయి నడే. అలా అదే నీకా పట్టుకో. నేను వాళ్ళ కోసం పెట్టుకున్నా, బావ కోసం పట్టుకుంటా. అవసరం లేదు. మనిషి ఏమన్నా అదా? పంచాయతీలు పెడతావు నువ్వు ఇంతసేపు. ఆగమ్మా ఒక నిమిషం. పంచాయతీలు పెడతావా? మీ బావ అన్నప్పుడు వాళ్ళు వద్దండి. ఒక నిమిషం. ఆయన వాళ్ళిద్దరు లేని తల్లిదండ్రులు లేని నీ బావ. ఆగమ్మా ఒక నిమిషం. తల్లిదండ్రులు లేని మీ బావ నుంచి వచ్చిన పైన చూడిపడ్డాడు. అమ్మో మీ అమ్మ మా నాయన అప్పుడు ఇస్తే అయిపోయిందా? ఆగమ్మా ఏందమ్మా ఏమది కాదు. వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? ఇంత ముతిపల్లి రాలుతాయి. మాట్లాడుతుండే కదా ఒకటే వరుతావు. నోరు తెలిస్తే మా గురించి చెప్తా. బాగా చేసుకో మమ్మల్ని బయటకి వెళ్ళగొట్టినా వెళ్ళగొడుతుంది. నువ్వు అన్నదాంట్లో తప్పేం లేదమ్మా. నువ్వు అన్నదాంట్లో తప్పలేదు కదా. మీ ముందు ఎలా మాట్లాడుతుందో ఎలా ప్రవర్తిస్తుందో నాకు బాగా నేనేమంటా నువ్వేమంటున్నావు? ఎందుకు రెచ్చిపోతావు? ఏం చూసుకొని పొగరు అహంకారానికి అలాగే ఎడుతున్నారు వాళ్ళు. నువ్వు మీ అత్త మీ మామని చూసుకుంటే మీ బాగుంటాడు. పెళ్లి కూడా నేనే చెప్తున్నా. ఈ ఇద్దరిని చూసుకుంటే నువ్వు పెళ్లి అవుతుంది. నీ ఇష్టం వచ్చినట్టు ఎగురుతా కాదు. వాళ్ళ అన్నదాంట్లో అబద్ధం ఏముంది? రేపటి పెళ్లి ఇష్టపడి ఇంట్లో తెచ్చుకుంటే మాట్లాడేదాన్ని మంచిగా. ఇలా రోడ్డు పైన నిలబెట్టి అమ్మ నువ్వు చేసింది తప్పు. ఇంకోసం పడితే చెప్తున్నా, ఎక్కువ వదిలితే పడతాయి. మాట్లాడుతుంటే ఏందో ఇష్టం ఎగురుతావు. వాళ్ళు చేసుకుంటారా? మరి వాళ్ళు చేసుకుంటారా? మరి నిన్ను ఎందుకు చేసుకోవాలి? రేపన్నాడు ఏమన్నా చంపేస్తావా ఏంటి? చెప్పండి కాదు. నువ్వు గౌరవించడం నేర్చుకో. పెద్దోళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు ఏమంటారు? నువ్వు అహంకారంతో మాట్లాడుతుంది. రేపు వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ కొడుకుతో ఎట్లా సంసారం చేస్తావమ్మా? అహంకారమే కనిపిస్తుంది. నీ బాధ కోసం ఇంత దూరం వచ్చింది నచ్చ చెప్పుకోవాలి కదా వాళ్ళకి.
ఎగురుతావా? ఎగురుతా పనులు అయితే మొత్తుకుంటా ఆకారం తగ్గి ఓ అమ్మ అయిపోయింది గో ఎంతసేపు కావాలనుకున్నా ఒకరైతే క్లియర్ చెప్తా. మీ చెల్లెప్పుడు మొహం చూసన్నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే నీ కొడుకు అమ్మాయి ఇద్దరు ఇష్టపడరు, పెళ్లి చేసిన వాళ్ళంతా వాళ్ళు బతారు. ఒకరైతే క్లియర్ చెప్తున్నా. లేదంటే ఇదే లొల్లులు అయితే రేపు అన్న పెళ్లి అవుతుంటే ఆ పిల్ల వచ్చిందనుకో మీ పరువు పోతుంది. లేదంటే ఈ అమ్మాయి ఇట్లా పోయి మహిళా సంఘాలకు పోయి కూర్చున్నా కూడా అప్పుడు మీ పరువే పోతుంది. ఎందుకు ఇదంతా తలకాయ నొప్పి? ఇప్పుడు ఆ అమ్మాయికి ఒకతే, ఆమె కూడా ఒకతేగా బిడ్డ, నీకు ఒకటే కొడుక. చూసుకోవాలి మీరు రక్తబంధం కానీ. అలానే నేను మేము ఓకుంటుంటే రెచ్చిపోతుంది కదా. కాలు మొక్క వద్దు మొక్కు, మీ మామయ్య మొక్కు కాలు. ఇంకా అహంకారం ఎక్కువ కాసారిగో అయిపోయింది. ఆ అమ్మాయి తప్పు ఒప్పుకుంది ఒకటేనా సార్? జర అర్థం చేసుకొని జర దూరం పెట్టకుండా వీళ్ళు మీ వాళ్ళు మీ ఎట్లా కానుకున్న రక్తబంధం అట్రా అమ్మ అయితే చూసిందా అమ్మ ఎదురెదురు మాట్లాడి మనిషికి మీదకి పోతావు. అమ్మ మీ అన్న నువ్వు చెప్పుకోవాలి, మీ బిడ్డ చెప్పుకోవాలి. అన్న నన్ను ఇట్లా ఏదైనా నలుగురు రావద్దమ్మా, నలుగురు తెలియదు. అదేదో మీ ఇంట్లో మీరు సమస్యలను తీర్చుకోవాలి. అంటాడమ్మా అంటాడు బరాబరా. ఇప్పుడు అంటాడు నువ్వు నచ్చ చెప్పుకోవాలి. అప్పుడు నేను పోతే ఇలాంటికి రావాలి. నీ బిడ్డ ఇలా మాట్లాడుతుంది. కాదమ్మా ఒక్క నిమిషం అమ్మా మనం ఆగమ్మా. నువ్వు ఆగమని చెప్పిన కొడుకే కావాలి వీళ్ళు వద్దంటే ఏంది? ఆగమ్మా. నువ్వు అన్నది ఎట్లుంది? కాదు మీ బావ యాంచి వచ్చిండు, మీ బావ యాంచి వచ్చిందమ్మా. తల్లిదండ్రులు మీ బావ మళ్ళా నీ బిడ్డ నేను చెప్పలేనమ్మా. సరే ఇంకా నువ్వు ఏదో చెప్పుకో నీ బిడ్డకి అయితే నీ వెనక తిరిగి అసలు ఇద్దరు వెనకకి వెళ్ళదమ్మా. వెనకకి వెళ్ళ ఉరుకుతో కొత్త ఏంది ఇదంతా అయిపోయిందమ్మా. ఆ అమ్మాయికి అయితే తెలియదు, ఏదో మా అబ్బాయి మీద ప్రేమతో అట్లా అన్నదేమో అని. వీళ్ళిద్దరిని చూసుకుంటే నీ లైఫ్ ఉంటుంది. లేదంటే నీ ఇష్టం, పెళ్లికి నేనే వద్దని చెప్తా అంతే. మంచి చూసుకోకుంటే నా కొడుకే కావాలంటే మేమేం గతి కావాలి? నేను అదే చెప్తున్నా. ఒక వారం రోజులు చూడుర్రి, ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేయరు, నేను అబ్జర్వ్ చేస్తా. ఏదున్నా వాళ్ళ అమ్మతో చెప్పురి, మంచి అయినా చెడైనా నేర్పించుకోరి. సరే చిన్నోళ్ళు కదా ఎంత చెప్పినా అర్థం కాదు. కొన్ని రోజులు ఓపుకోబట్టరి. ఇప్పుడు వాళ్ళ బావ మీద కోపంతో ప్రేమతోటో మీ మీద మంచితోటో ఉపాయంతో లేకపోతే మీరు విడదీసిన దేశం ఏదో ఉంది. ఎంత కాకుండా మీరైతే ఒకటైతే మేము చెప్పేది ఏంటి లాస్ట్ గా మీరు మాట్లాడుకోండి సార్. ఇప్పుడు నేను చెప్తే ఎట్లుంటుంది అంటే కొంతమందికి ఈగోలు ఉంటాయి. ఆయన వాళ్ళు చెప్పిపోతే మేము వినాలన్నా, మీ వాళ్ళు చెప్పిపోతే వినాలన్నా ఉంటుంది. ఇదంతా వద్దు. మీరు ఒక మంచిగా మాట్లాడుకొని అమ్మాయికి తెలిసి తెలియకో అన్నదమ్మా మీరైతే ఇబ్బంది పడకరి, బాధపడకరి. ఎందుకంటే ఓలైనా ఇట్లా ఎవరైనా కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి కొడుకుని చూసుకోమని మాత్రం ఎవరిని చెప్పరు. సరే సార్ ఇప్పుడు నా కొడుకు ఎంతో నా బిడ్డ అంత అనుకుంటా, కానీ అహంకారంగా మాట్లాడుతున్నా. అహంకారం అంటే ఇక అదే చెప్తున్నా అమ్మా, కోపం ఏదో కోపం. మీరే తల్లిదండ్రులు నీ కొడుకుని చేసుకుంటాను, నాకు ఎవరు లేరు మామయ్య అది ఇది అని మాట్లాడుతుందా? అంటే ఇక తెలియదులేండి ఇక చిన్న. సరే ఇప్పుడు ఏమంటావమ్మా, సైలెంట్ గా నిమ్మలంగా ఉండి ఏదో మీ వాళ్ళతో మాట్లాడుకుని అత్తమామతో మాట్లాడుకుని మీ అమ్మ మాట్లాడితే వాళ్ళతోటి నిమ్మలం చెప్పినట్టు వింటావా, లేదంటే నీ దారి నువ్వు చూసుకుంటావా? ఏందో చెప్పి లాస్ట్ కి నీ చెప్తే వాళ్ళకి. సరే అత్తమ్మ తప్పైంది, నేను ఇప్పటి వరకు మాట్లాడినా కదా. సరే మీరు చెప్పినట్టే వింటా, సరేనా? ఏ ఇబ్బంది కలిగించాను. అర్థం చేసుకోవాలి. రేపు నా పెళ్లి అయినాక మీరు వేరే కాపురం, నేను మా ఆయన అలా ఏం కాదత్తమ్మ, మీతోనే కలిసి ఉంటాను. అమ్మ నువ్వు ఒకరైతే చెప్తున్నామ్మా, ఒక ఆగండి సార్, మీ ముందరనే చెప్తున్నా కూడా. అమ్మ నీ బిడ్డ కాడ ఉంది, ఏదైనా మంచి అయినా మీ బిడ్డ కన్నా ఉంది, చెడైనా మీ బిడ్డ కన్నా ఉంది. నీ బిడ్డ కాక వేరే సంసారం పెడతాము లేదా అమ్మ నాన్నతో మన సంబంధం లేదంటే రేపు నీ భవిష్యత్తు కూడా అంతే, నిన్ను కూడా వదిలిపెడతాను రోడ్డు మీద. జర నువ్వు చెప్పుకోవాలి, నువ్వు నీ బిడ్డకి చెప్పుకునే చాలా ఉంది. మీరు లేని కొడుకేడు వచ్చిండు, నేను మా సొంతం అన్న, నేను వేరే వాళ్ళు అట్లా పోనిస్తా పిల్లలు మసులుతుంది కనుక. వాళ్ళు ఏమంటారు నిన్నగా, వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఒప్పుకుంటారు. ఒప్పుకుంటున్నావు నువ్వు నీ బిడ్డకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో, సార్ చెప్పిండు కాబట్టి మేము ఒప్పుకుంటున్నాం. ఒకటైతే కొద్దిగా నోరైతే దగ్గర పెట్టుకోమ్మా, నేను నిజంగా చెప్తున్నా. మాట్లాడితే మాకు ఇంకా పొగ అంటే ఈ జనరేషన్ అట్లా ఉంది, పాడైపోయినాయి. ఇప్పుడు ఎవరు మాట వింటున్నారమ్మా, ఎవరు వింటలేరు. ఒక సంపాదించిన ఈ గోలు వస్తుండే ఏడుంది చెప్పు. ఇప్పుడు ఇంకా ఎంతో అంత అలా ఉంటే పెళ్ళైన 3 నెలలకు మళ్ళీ అమ్మగారింటికి అదే ఉందన్న. ఇక్కడ ఎవరు చూసుకున్నారు అందరూ, ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా అదే ఉంది. కానీ లాస్ట్ అలాగే వెళ్తారు. అదే అన్న, ఇప్పుడు బయట వాళ్ళని అయితే మనం చెప్పలేమే. ఇప్పుడు ఆ బయట నుంచి వచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో ఏందో మనకు తెలియదు. ఇంకా అహంకారం చూపించినా మనం ఒకవేళ అహంకారం లేకుండా అమ్మాయికి రావచ్చు.
ఎట్లయినా మనకైతే తెలియదు. అందుకనే ఇంకా సరే మంచి వచ్చాడో మీరు చూసుకొని మాట్లాడుకోరు. ఇప్పుడు ఇంట్లో తీసుకొని మాట్లాడి ఒక మంచి ముహూర్తం పెట్టి ఒకనాడు మంచి ముహూర్తం చూసుకొని అదేందో పెళ్లి కానీ అన్న. అదే సార్ మన పెళ్ళైన నెలకు తీసుకొని పోయి అట్లలేదమ్మా చేస్తే మా వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మ ముందనే చెప్తున్నా. తీసుకో మీ చేతిలో పెడుతుంది. తీసుకో అన్న ఏముంది గొడవలు.